తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నెల్లూరు మున్సిపల్ కమిషనర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి డిఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ అధికారిగా కాకుండా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో పారదర్శకత లోపించిందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయి రాజ్యాంగ వ్యవస్థలను స్వప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూస్తుండడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే ఆ పార్టీ పూర్తిగా ప్రజాదరణ కోల్పోయిందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా రాజకీయంగా వినియోగించుకుంటూ వారికి సంబంధించిన ఓట్లను మాత్రమే ఉంచుకొని మిగిలిన ఓట్లను తొలగించే ప్రక్రియను తెలుగుదేశం పార్టీ చేపడుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు చీకొడుతున్నా ఎలా అయినా మళ్లీ అధికారంలోకి రావాలని కుయుక్తులు పన్నుతూ ఎస్ఐఆర్ ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నారన్నారు. రాజ్యాంగానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్న కమిషనర్ను పూర్తిగా ఎన్నికల విధుల నుంచి బర్తరఫ్ చేయాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణ గారు టీడీపీ బిఎల్ఏతో ఒక టెలికాన్ఫరెన్స్ దాంట్లో కమిషనర్ గారు బిఎల్ఏ సమక్షంలో టీడీపీ బిఎల్ఏ సమక్షంలో మంత్రి గారితో మాట్లాడినటువంటి ఒకటి. రెండవది, కమిషనర్ గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరు మా బిఎల్ఓ దగ్గర నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకెళ్ళి త్వరగా ఫిల్అప్ చేసి అన్ని కానీ తెచ్చి చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఆయన మామూలుగా ఇన్వాల్వ్ అవుతున్నాడు పొలిటికల్ యాక్టివిటీస్లో. దానికి కలెక్టర్ కూడా పిలిచి అడిగారు సార్ ఆయన ఏంటంటే ఆయన ఏం చెప్తాడు సమాధానం దాన్ని బట్టి అంటే ఇది కనుక మీరు ఆయన ఇమ్మీడియట్ గా కనుక కనీసం తప్పించగలిగితే కొంత రిలీఫ్ ఉంటుంది. ఇమీడియట్ గా అతను ఐడెంటిఫై అయ్యాడు కాబట్టి కూర్చున్నాడు కాబట్టి మీటింగ్ కండక్ట్ చేశాడు కాబట్టి ఆయన ఇమీడియట్ గా ప్రారంభంగా మాట్లాడారు కాబట్టి అదేనే చేయాలా లేదనుకుంటే మీరు ఏం చేయాలంటే దాని నుంచి విత్డ్రా చేయండి ఆయన డ్యూటీస్ లో నుంచి ఇమీడియట్ గా కలెక్టర్ గారు అందుకే చెప్పాం కలెక్టర్ గారికి మీరు వస్తే మేము కలిసి చెప్తా ఉంటే కలెక్టర్ గారు క్యాంప్ పోతున్నాం ఉంది. లేదు సార్ కంపల్సరీ యాక్షన్ ఉంటుంది. యాక్షన్ ఇప్పుడు యాక్షన్ అయిపోయిన తర్వాత అంటే మాకు చాలా డ్యామేజ్ అవుతుంది. 2029 ఎస్ఐఆర్ కనుక ఫెయిల్ అయితే డెమోక్రసీ ఫెయిల్ అయినట్టే. కూటమి ప్రభుత్వంలో పారదర్శకత అన్ని విధాలా లోపించినటువంటి నేపథ్యంలో చివరికి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల కమిషన్ విధుల్లో కూడా రాజకీయ జోక్యం అనేటువంటిది ఎన్నడూ చూడనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా నెల్లూరు జిల్లా నుంచే ఈరోజు జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో మన ఈ జిల్లా మంత్రి నారాయణ గారు పాల్గొని బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరిని పిలిచి కమిషనర్ని కూర్చోబెట్టి మంత్రి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్తో పాటు ఇతర బూత్ లెవెల్ స్థాయి అధికారులు అందరూ కూర్చొని వాళ్ళతో ఏ విధంగా బూత్ లెవెల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోటోకాల్ అనేటువంటిది తీసేస్తారు ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఎప్పుడైతే ఒక ప్రక్రియ ప్రారంభమైతే. అటువంటిది బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టుకొని మీరు మీటింగ్లు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇరు పార్టీలకు సంబంధించి సంధానకర్తలుగా వ్యవహరించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అర్హత కలిగినటువంటి ఓట్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో అనర్హులైనటువంటి వాళ్ళని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియలో మీరు ఏ విధంగా జోక్యం చేసుకుంటారనేటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రి అంటే ఎవరు? ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి వ్యక్తి. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యుడిగా వ్యవహరించేటువంటి మంత్రి అసలు మంత్రికి రాజ్యాంగ విలువలు తెలుసా? రాజ్యాంగ సూత్రాలు తెలుసా? అసలు రాజ్యాంగం పట్ల అవగాహన ఉందా? ఎన్నికల కమిషన్ విధుల పట్ల అవగాహన ఉందా? ఏమీ లేకుండా ఈరోజు నేరుగా 22వ తేదీ ఓ సమావేశం నిర్వహించాడు. ఆ రోజు ఆయన పాపం సమావేశం నిర్వహించి మీడియాతో కూడా మాట్లాడేశాడు. బూత్ లెవెల్ ఏజెంట్లకు ఆఫీసర్లకు సంబంధించి నేను సమావేశం ఏర్పాటు చేశాను, వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశాను. అసలు నీకు ఏమి హక్కు ఉంటే, ఏమి సంబంధం ఉంటే, నువ్వు ఎవరు కాకపోతే ఎన్నికల కమిషన్కి సంబంధించి విధులు నిర్వహించేటువంటి అధికారులకి నువ్వు వాళ్ళకి మార్గదర్శకాలు ఇవ్వండి, నువ్వు వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం ఏంది, నీ దిశానిర్దేశంలో వాళ్ళు పనిచేయడం ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పనిచేయండి అని చెప్పి మీరు అన్యోపదేశంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు గూడూరుకు సంబంధించి గూడూరు రూరల్లో ఈరోజు ఉదయాన్నే చెప్పారు, ఆ చెన్నూరులో ఎవరైనా బూత్ లెవెల్ అధికారులు ఉంటే బూత్ లెవెల్ అధికారులు నేరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆమెకు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి మొత్తం పేపర్లన్నీ ఇస్తే ఆమె వాటన్నిటినీ ఆ డేటా అంతా మొత్తం కలెక్ట్ చేసుకొని దాన్ని మామూలుగా వాళ్ళ దగ్గర నిక్షిప్తం అయిన తర్వాత
వాళ్ళు ఆ డేటా అంతా స్టోర్ చేసుకున్న తర్వాత వీళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్లు బూత్ లెవెల్ ఏజెంట్తో కలిపి ఆ బూత్ ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ చేయాలంటే, అంటే ఎన్యూమరేషన్ ఫారంలో ఉండేటువంటి డేటా మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకొని రేపు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలా, దాంతోపాటు మనకు కానటువంటి వాళ్ళని ఏ విధంగా తీసేయాలా, మన దొంగోట్లు ఏ విధంగా నిలుపుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి ఈరోజు ఈ ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అది ఎప్పుడు కూడా ఎన్నికలని పారదర్శకంగా నిర్వహించడం దాని బాధ్యత. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీకి అనుకూలంగానో లేకపోతే ప్రతిపక్షాలకి విరుద్ధంగానో చేయడం అన్నది ఎలక్షన్ కమిషన్ కనుక చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యం కూని అయిన తర్వాత ఇంత పెద్ద భారతదేశంలో వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయన్నది మీరందరూ ఊహిస్తే కూడా భయం వేస్తుంది. మరి ఈరోజు అలాంటి పరిస్థితులకి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడతా ఉంది? కూటమి ప్రభుత్వం అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు కనుక జరిగితే ప్రజలు ఓట్లు వేస్తారనే నమ్మకం ఎవ్వరికి కూడా లేదు. ఈ కారణం చేత బలవంతంగానైనా కూడా కొంత ఓట్లు వారికి ఏవైతే పడవనుకుంటా ఉంటారో ఆ ఓట్లు అన్నీ కూడా కనుక తొలగించుకుంటే ఏదో ఒక రూపంగా మరలా అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప వాళ్ళ ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదు. కింద నుంచి పైదాకా ముఖ్యమంత్రి గారి దాకా ఎక్కడా కూడా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకొని భ్రష్టు బట్టైనా సరే ఏదో ఒక విధంగా అధికారం రావాలే తప్ప ప్రజలు మాకు ఓట్లేసే పరిస్థితులు లేవు, సాధారణమైనటువంటి ఎన్నికలు జరిగితే అనే అభిప్రాయానికి రావడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఇటీవల ఎస్ఐఆర్ అన్నది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల కమిషన్ అనేది నిర్వహిస్తూ ఉన్న క్రమంలో అనేక రాష్ట్రాల్లో కూడా కంప్లీట్ అయింది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గత నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ దాకా, ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ దాకా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహణ జరుగుతూ ఉంది. దీంట్లో ఏ రాజకీయ పార్టీ కూడా, అది ప్రభుత్వం కానీ లేదా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఒక్క పార్టీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. కానీ వారు సహకారం కావాలంటే తీసుకోవచ్చు, వారు వెరిఫికేషన్ కోసం పక్కన ఉండొచ్చు. మేము బిఎల్ఏలను పెడతాం, ప్రభుత్వం బిఎల్ఓలను పెడుతుంది. బిఎల్ఓలు చేయాల్సిన పని వారే మొత్తం అంతా కూడా చేయాలి. మా బిఎల్ఏలు ఎంతవరకు అంటే ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ప్రజలకు సౌకర్యంగా, ప్రజలకు ఏదన్నా అవసరమైనప్పుడు బిఎల్ఓతో కరస్పాండ్ అయ్యి వారు ఆ ప్రక్రియను సజావుగా సాగడానికి మాత్రమే మా బిఎల్ఏలు చేయాల్సినటువంటి పని ఉంటుంది. అంతేగాని బిఎల్ఏలు ఎక్కడా కూడా వారు డైరెక్ట్గా చేయాల్సిన పని ఎక్కడా కూడా ఉండదు, బిఎల్ఓలు మాత్రమే చేయాలి. అయితే ఈ క్రమంలో మంత్రి గారు ఈ నెల 22వ తారీఖున మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టి బిఎల్ఓలకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. ఏ విధంగా మీరు చేయాలా, ఏ విధంగా ఓటర్స్ని యాడ్ చేసుకోవాలా, ఏ విధంగా ఓటర్స్ని డిలీట్ చేయాలని సాక్షాత్తు మంత్రి గారే పక్కన కమిషనర్ని ఒక పక్క మేయర్, డిప్యూటీ మేయర్లను కూర్చోబెట్టుకొని వారందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, పూర్తిగా విరుద్ధం. మరి దీని మీద మేము 23వ తారీఖునే మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కానీ, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. స్వాగతం సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ ఎస్కే సలీం, రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి.